వెల్కమ్ టు శివరుద్ర మైక్రోమార్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ముందు డిసెంబర్ నెలలో కాబట్టి డిసెంబర్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది క్రిస్మస్ పండగ. సో క్రిస్మస్ కి సంబంధించిన మైక్రోమ్ ప్రోడక్ట్స్ మన ఈ యూట్యూబ్ ఛానల్లో నేను చేసి చూపిస్తాను. ఈ రోజు డే 1. ఇప్పుడు మనం చేసే ప్రోడక్ట్ కి సంబంధించిన ఐటమ్స్ చూపిస్తానండి. రెడ్ కలర్ కాటన్ థ్రెడ్ అండ్ వైట్ కలర్ కాటన్ థ్రెడ్ 3mm సైజ్ లో ఈ రెండు కలిపి 45 ఇంచెస్ లాగా తీసుకుంటున్నాను. అలాగే ఇది అల్యూమినియం వైర్ అండి. ఇది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ కి షేప్ కోసం అని చెప్పేసి తీసుకుంటున్నాను. జూట్ థ్రెడ్ టై చేసుకోవడానికి వాడతాను. అలాగే ఒక షార్ప్ సీజర్ తీసుకోవాలి. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు వైట్ అండ్ రెడ్ కలర్ కాటన్ థ్రెడ్స్ ని 45 ఇంచెస్ లాగా నేను కట్ చేసుకున్నానండి. ఇలా తీసుకున్న థ్రెడ్స్ ని కింద ఈక్వల్ గా ఉండేలాగా చూసుకొని ఈ మిడిల్ పాయింట్ లో మూవ్ అవ్వకుండా ఇలా పెట్టేసి ఈ రెండు థ్రెడ్స్ ని కూడా అపోజిట్ లో ఈ షేప్ ఉండేలాగా చూసుకోవాలి. ఇది మూవ్ అవ్వకుండా చూసుకోవాలండి. ఈ మిడిల్ పాయింట్ అనేది మూవ్ అవ్వకుండా ఈ థ్రెడ్ కార్నర్స్ ఇలా పట్టుకొని చిన్నగా మూవ్ చేసుకుంటూ ఒక దగ్గరికి వచ్చేలాగా నెమ్మదిగా టై చేసుకోవాలి. ఈ 4 సైడ్స్ అనేవి లాగిన తర్వాత ఇప్పుడు ఒక నాట్ రెడీ అయింది కదా, ఇలా ఉంటుంది. సో అదే విధంగా మళ్ళీ ఈ 4 థ్రెడ్స్ ని 4 సైడ్స్ లో ఇలాగే ఉంచేసి ఇప్పుడు స్టార్టింగ్ లో మళ్ళీ ఏ విధంగా అయితే నాట్ వేసుకున్నామో అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్లియర్ గా చూపిస్తాను. వైట్ థ్రెడ్ ఇలా అపోజిట్ కి రొటేట్ చేసుకోవాలి. ఇప్పుడున్న ఇక్కడ ఈ కార్నర్ లో ఉన్న రెడ్ థ్రెడ్ ని ఈ అపోజిట్ కి రొటేట్ చేసుకోవాలి. మళ్ళీ వైట్ థ్రెడ్ ని ఈ అపోజిట్ కి, అలాగే ఈ థ్రెడ్ ని లాస్ట్ రెడ్ థ్రెడ్ ని అపోజిట్ కి చేసుకున్న తర్వాత ఇది పైనుండి వస్తుంది కాబట్టి పైనుండి కాకుండా ఈ వైట్ థ్రెడ్ కి క్రింది నుండి ఇలా తీసుకోవాలి. సో ఇప్పుడు తీసుకున్న థ్రెడ్స్ అన్నిటిని కూడా ఈ కార్నర్స్ మనం పట్టుకొని నెమ్మదిగా లాగుతూ మళ్ళీ ఒక దగ్గరికి తీసుకురావాలి. ముందులాగానే మళ్ళీ ఒక షేప్ రెడీ అవుతుంది. ఆ షేప్ ని ఈ 4 థ్రెడ్స్ పట్టుకొని కొంచెం ఫోర్స్ గా ఇలా లాగితే మళ్ళీ ఇంకొక నాట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే అన్ని నాట్స్ కూడా ఇలాగే కంటిన్యూ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను షేప్ కోసం అల్యూమినియం వైర్ అనేది ఉంది కదా, అది ఇక్కడ మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు 2 నాట్స్ వేసాం కదా, ఇప్పుడు ఇక్కడ మధ్యలో పెట్టేసుకొని షేప్ కోసం నేను ఈ అల్యూమినియం వైర్ అనేది హెల్ప్ తీసుకుంటున్నానండి.
సో ఇక్కడ ఇలా పట్టుకోండి, సపోర్ట్ ఇచ్చి ఒక హ్యాండ్ ఇలా పట్టుకుంటే మీకు నెక్స్ట్ హ్యాండ్ తోటి కూడా ఇలా మళ్ళీ ఒకే దగ్గరికి సో అలాగే అన్ని నాట్స్ అనేవి ఇదే విధంగా రిపీట్ చేసుకోవాలి. ఈ కార్డ్స్ అన్ని ఇలా తీసుకున్నప్పుడు మనకు ఒక స్వస్తిక్ షేప్ లో అనేది వస్తుందండి. అలా రాలేదు అంటే మీకు ఎక్కడో మిస్టేక్ చేసినట్టు. సో ఇంతకు ముందు మనం పెట్టిన అల్యూమినియం కాయిల్ ఏదైతే ఉందో అది కొంచెం లోపలికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఈ సైజులో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది ఈ సర్ఫేస్ మీద ఇట్లా స్ట్రైట్ గా ఉండలేదు కాబట్టి ఒక హ్యాండ్ హెల్ప్ తీసుకొని ఇలాగా, ఇది ఫ్లెక్సిబుల్ ఉంటదని చెప్పాను కదా, ఈ ఫ్లెక్సిబుల్ అనేది ఇట్లా బెండ్ అవ్వకుండా మనం వర్క్ చేస్తూ ఉంటే బెండ్ అవ్వకుండా చూసుకుంటూ ఇలా హ్యాండ్ హెల్ప్ తీసుకొని ఈ కార్డ్స్ ని మనం టై చేసుకుంటూ ఈ కార్డ్స్ ని నెమ్మదిగా రొటేట్ చేసుకుంటూ టై చేసుకోవాలి నాట్స్ ని. సో ఇక్కడ వరకు ఇది కంప్లీట్ అయిపోయిందండి, నాటింగ్ వేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. తీసుకున్న థ్రెడ్ కి మనకి ఇంత లెంత్ లో వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ టై చేసుకోవాలి. మిగిలిన థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా థ్రెడ్స్ వీటన్నిటిని కూడా ఒకే దగ్గరికి ఇలా సమానంగా పెట్టుకొని గమ్ పెట్టుకొని మీరు స్టిక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ విధంగా ఇలా టై చేసుకోవచ్చు. గమ్ పెట్టుకుంటే మీరు ఇక్కడ సమానంగా కట్ చేసి వీటన్నిటిని కూడా ఒకే దగ్గరికి ఇలా తీసుకొచ్చి గమ్ పెట్టేసి మీరు ఇలా నొక్కి ఇక్కడ ఎండ్ చేయొచ్చు. సో నేనైతే టై చేసుకుంటున్నాను, చూడండి. ఇక్కడ టై చేసుకోవాలి. ఇప్పుడు మనం రొటేట్ చేసి ఎంత వీలైతే అంత టైట్ గా టై చేసుకొని ఎండింగ్ లో ఇలా ఎండ్ నాట్ వేసుకోవాలి. ముడి ఇలా ముడేసుకొని కొంచెం వీలైనంత గట్టిగా లాగేసుకొని ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేటివి కట్ చేసుకోవాలి. ఓకే, ఇది అయిపోయింది కదా.
ఇక్కడ ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని, ఇది క్యాండీ కాన్ కాబట్టి మనకి లెంత్ ఇక్కడ పెద్దగా అవసరం లేదు. సో నేను కొంచెం షార్ట్ లో కట్ చేసుకుంటున్నాను. సో ఇవి ఇక్కడ వరకు ఉన్న ఈ షార్ట్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం విడదీసుకొని, థ్రెడ్స్ అనేటివి లైట్ గా ఇలా విడదీసేసుకొని దీన్ని కోమింగ్ చేసుకోవచ్చు. షార్ట్ ఫ్రింజెస్ వస్తాయి ఇక్కడ, ఓన్లీ షార్ట్ ఫ్రింజెస్. ఓకే, పైన ఏదైనా ఎక్స్ట్రా ఉంటే అది జస్ట్ షార్ప్ సీజర్ హెల్ప్ తోటి కట్ చేసుకున్నాక, ఈ స్ట్రైట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి క్యాండీ కాన్ మనం చేసేది కాబట్టి ఆల్రెడీ షేప్ కోసం అని లోపల అల్యూమినియం వైర్ అనేది తీసుకున్నాం కదా, దాంతో ఇలా బెండ్ చేస్తూ షేప్ చేసుకోవాలి. క్యాండీ క్యాన్ షేప్ ఇలా షేప్ చేసేసుకున్నాం కదా, వచ్చింది కదా. ఈ విధంగా ఇలా షేప్ చేసుకున్నాక మనం క్రిస్మస్ థీమ్ అనుకున్నాం కాబట్టి క్రిస్మస్ ట్రీకి హ్యాంగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు హ్యాంగ్ చేసుకోవడానికి థ్రెడ్ కట్టి చూపిస్తాను. హ్యాంగ్ చేసుకోవడానికి నేను ఇక్కడ జూట్ థ్రెడ్ అనేది స్మాల్ సైజ్ జూట్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ ఆల్రెడీ ఇది టై చేసుకున్నాం కాబట్టి మనకి క్రాచెట్ లో యూజ్ చేస్తారు కదా, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. క్రాచెట్ ఆర్ట్ లో యూజ్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్. దీన్ని ఇలా లోపల పెట్టేసి ఇక్కడ చిన్న హుక్ లాగా ఉంటుంది. ఆ హుక్ కి మనము ఈ థ్రెడ్ అనేది జూట్ థ్రెడ్ అనేది పెట్టేసి ఇలా బయటికి ఇలా లాగితే వచ్చేస్తుందండి. ఇలా తీసుకున్న జూట్ థ్రెడ్ ని మనకి ఇక్కడ మీకు ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ తీసుకోవచ్చు. సో నాకు ఇంత సరిపోతుంది. ఎక్స్ట్రాని ఇక్కడ ఒక చిన్న నాట్ వేసుకుందాము. క్రిస్మస్ థీమ్ క్యాండీ క్యాన్ మేకింగ్ ప్రాసెస్ రెడీ అండి. సో ఇందులో మనకి ఇష్టం వచ్చిన కలర్స్ లలో చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా కస్టమైజ్డ్ కాంబినేషన్ లో కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.